హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మనం వాడేసిన బ్లాంకెట్స్ ఉంటాయి కదండీ! వాటితో మీ అందరికీ ఉపయోగపడే ఒక ఐటెం ఈరోజు చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది కదా! బ్లాంకెట్స్ ఎట్లాంటివో మనం పట్టుకుంటే సాఫ్ట్‌గా, లైట్ వెయిట్‌గా ఉంటాయి చూసారా? అట్లాంటివి మాత్రమే యూజ్ అవుతాయండి మనం చేసేదానికి. చూసారు కదా! హోల్స్ పడిపోతే ఇవి యూజ్ చేయడానికి మనకింకా పనికిరావన్నమాట. సాగిపోయినట్లు అయిపోతాయి ఇవి. ప్లస్ ఏంటంటే పట్టుకుంటే లైట్ వెయిట్ ఉంటాయన్నమాట. ఇట్లాంటి బ్లాంకెట్స్ మాత్రమే మనం యూజ్ చేయాలి. వీటిని మనం ఫోల్డ్ చేసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ బ్లాంకెట్ మొత్తాన్ని కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము. ఇవి చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. చూసారు కదా! ఈ బ్లాంకెట్ మొత్తం నేను కట్ చేసేసాను. ఇప్పుడు మనం కట్ చేసేటప్పుడు ఒక 4, 5 లేయర్స్ పెట్టి కట్ చేస్తాం కదండీ! మీరు చక్కగా ఈ కట్ చేసిన తర్వాత ఆ లేయర్స్‌ని ఒకటిగా అట్లా విడదీస్తే కనుక మనం చేసుకునేది పిల్లో చేస్తున్నాను నేను. ఇది చాలా మెత్తగా రావాలి అనుకుంటే అది మనం విడదీసుకుంటే గనక చాలా చక్కగా మెత్తగా వస్తుందండి. ఇట్లా ఫస్ట్ విడదీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఓల్డ్ బెడ్‌షీట్ ఉంటే దాన్ని తీసుకొని మనం ఇప్పుడు తయారు చేస్తుంది పిల్లో కదండీ! పిల్లోకి ఇప్పుడు నేను కట్ చేసిన ముక్కలన్నీ వేసుకోవడానికి ఇట్లా స్టిచ్ చేసుకున్నాను. మన ఇంట్లో ఉండే ఓల్డ్ బెడ్‌షీట్స్ ఉంటాయి కదా! వాటిల్లో మన పిల్లో సైజ్ ఎంత అయితే కావాలో అంత సైజులో కట్ చేసుకొని ఒక 3 సైడ్స్ కుట్టేసుకొని ఒక్క సైడ్ మాత్రం హాఫ్ కుట్టి మిగతా హాఫ్‌ని మనం ఓపెన్ ఉంచుకోవాలండి. ఎందుకంటే మనం కట్ చేసుకున్న క్లాత్ ముక్కలుంటాయి కదా! ముక్కలన్నిటిని వేసుకోవడానికి కొంచెం ప్లేస్ ఉంచుకొని తర్వాత దాన్ని స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని చూసారు కదా! రివర్స్ చేసేస్తే చక్కగా మనకి పిల్లో రెడీ అవుతుంది కదండీ! దీంట్లోకి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలున్నాయి కదా! ఆ ముక్కలని పెట్టుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. మనం హాఫ్ కుట్టాం కదా! దీంట్లో మిగతా హాఫ్ ఓపెన్ పెట్టుకున్నాం కదా! దీంట్లోకి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ కూడా పెట్టేసుకుందాం. మొత్తం ముక్కలు పెట్టేసాం కదండీ! ఇప్పుడు ఇటు మనం కొంచెం ఒక హాఫ్ వరకు కుట్టలేదు కదా! దాన్ని కూడా ఇప్పుడు మనం స్టిచ్ చేసుకుందామండి. లోపలికి ఫోల్డ్ చేసేసి చేతి కుట్టైనా వేసుకోవచ్చు. లేదంటే మిషన్ మీద ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మిషన్ మీద కూడా కుట్టేసుకోవచ్చండి. హాఫ్ కుట్టిన తర్వాత నేను సెకండ్ టైము మొత్తం ఫుల్ వన్ సైడ్ మొత్తము కూడా నేను సెకండ్ కుట్టు కూడా వేసేసుకుంటున్నాను. నేను ఇది కుట్టడానికి మనం పెట్టిన క్లాత్ మొత్తం ఒక సైడ్‌కి అనేసి కొంచెం స్పేస్ వస్తుంది కదా! మిషన్ మీద కుట్టడానికి అట్లా చేసుకొని కుడుతున్నానండి. తర్వాత మనం దాన్ని అడ్జస్ట్ చేసుకుందాము. చూసారు కదా! ఇట్లా వచ్చింది కదా! పిల్లోని ఇప్పుడు మనం లోపల మనం పెట్టిన ముక్కలన్నీ కూడా ఈక్వల్‌గా వచ్చేలాగా సెట్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా ఒక పిల్లో రెడీ అయిపోయింది. మనం ఇంట్లో వాడేసిన బ్లాంకెట్స్‌ని ఇట్లా పిల్లోలాగా చేసుకుంటే గనక మనకి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ పిల్లో మనం బయట కొనుక్కోవాలి అంటే గనక 600 దాకా అవుతుంది కదండీ! ఒకవేళ మీ దగ్గర ఇలాంటి పాత బ్లాంకెట్స్ ఉంటే ఎందుకు వేస్ట్ చేసుకునేది? ఇలా మీరు కూడా పిల్లోస్ తయారు చేసుకోండండి. చాలా సాఫ్ట్‌గా, యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే గనక తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే గనక నేను ఏ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానో ఆ వీడియోస్‌కి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.